మొన్న 20 తారీఖున ఎప్పుడో వేస్తానన్నారు కదా, వేయలేదు. ప్లస్ ఇప్పుడు మామిడి రైతులు అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్తానంటున్నారు కదా, రైతుల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు చెప్పులు తీసుకుని కొడతారు. వాస్తవానికి చెప్పులు తీసుకుని అంటారు. ఎందుకంటే పల్లెటూరులో చాలా నెగిటివ్ ఉంది, 100% బాగలేదు. రైతులు అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పత్తి రైతు కానీ, దీని పేరు మిర్చి రైతు కానీ, మామిడి రైతు కానీ, మామిడికాయలు అక్కడ ఎన్ని గుట్టలు 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 పోస్తున్నారు రోడ్డు మీద. ఊరిని తీసుకెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఏమనంటేనేమో జగన్మోహన్ రెడ్డి తిట్టాడు, జగన్ రెడ్డి గుద్దాడు అని చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు రైతుల గురించి ఆలోచించాలిగా. అదొకటి ఆలోచించి చేసుకుంటే రైతుల దగ్గరికి వీళ్ళు వెళ్ళలేరు. పల్లెటూరులో వెళ్ళరన్న. వాస్తవానికి పల్లెటూరులో వాళ్ళు కొడతారు కూడా. వీళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ హోల్డ్లో పెడతారు చూడు. పంచాయతీ ఎలక్షన్స్ పెట్టరు. రేపు 26లో వస్తాయి కదా పంచాయతీ ఎలక్షన్స్, అవి పెట్టరు. ఖచ్చితంగా చెప్తున్నా, 100% పంచాయతీ ఎలక్షన్స్ పెట్టరు. అది మళ్ళీ కోర్టుకెళ్ళో గీట్టుకెళ్ళో ఏదో చేసి దాన్ని ఆపుతారు 100%. ఎందుకంటే రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత ఉంది. 99% వ్యతిరేకత ఉందన్న. నేను పల్లెటూరులో తిరుగుతుంటా. అసలు పల్లెటూరులో రోడ్లు వేస్తున్నారు, ఏం ఉపయోగం? రోడ్లు వేస్తున్నారు అంతే. రోడ్లు ఒకటే, నీకు ఏమీ లేదు. రోడ్లు ఒకటే. వార్డు సచివాలయం పోయిందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. వార్డు సచివాలయం ఇదివరకు వర్కులు చాలా జరిగాయి, అయ్యి పోయినాయి. రైతుల దగ్గర నుంచి రైతు భరోసా లేదు, ఏమీ లేదు. రేపు 30 తారీఖున అది కూడా పెండింగ్ పెడతారు. డబ్బులు వేయరు ఖచ్చితంగా. వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచిస్తే కొంచెం ప్రజలు ఆలోచిస్తారు. అది కూడా లేకపోతే ఇదిగో రేపు కూరగాయల రేట్లు అన్ని ఎట్లా పెరుగుతాయి. వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఆయన